Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనకు అంత సీన్ ఎందుకు? తెలుగు తమ్ముళ్ల నైరాస్యం. కూటమి సర్కారులో పదవుల పంచాయతీ మొదలైనట్టు తెలుస్తోంది. జిల్లాలో జనసేన వర్సెస్ టీడీపీగా రోజురోజుకు సీన్ మారిపోతోంది. ఇందుకు పదవుల పంపకాలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీ నేతలకు పదవులు దక్కుతుండటంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ను ఎమ్మెల్సీ చేశారు. ఆయన పిఠాపురంలోనే మకాం వేశారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబును ఎమ్మెల్సీ చేశారు. ఆయనకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు. ప్రతి నెల తానిక్కడ పర్యటిస్తానని నాగబాబు చెప్పారు. అటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ టిడ్కో చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన కూడా పిఠాపురంలోనే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా జనసేనకు పుట్టినిల్లుగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇక పెద్ద పదవులే కాదు, ఇతర కీలక పదవులు కూడా ఆ పార్టీకే వరుసగా దక్కుతున్నాయి. కాకినాడ జనసేన కోఆర్డినేటర్ తోట సుధీర్ను పౌర సరఫరాల శాఖ రాష్ట్ర చైర్మన్గా నియమించారు. అలాగే అదే పార్టీ నేతలు కాకినాడ రూరల్కు చెందిన బి ఈశ్వరి, పెద్దాపురానికి చెందిన తుమ్మల పద్మజను పౌర సరఫరాల శాఖ డైరెక్టర్లను చేశారు. కాకినాడ రూరల్ కరప మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు అదే పార్టీకి ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి పిఠాపురం జనసేన నేతకి ఇచ్చారు. ఇవి కాక ఎన్నో డైరెక్టర్ పదవులు ఆ పార్టీకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కూడా టీడీపీని కాదని జనసేన ఖాతాలోకి వెళ్ళిపోయింది. పిఠాపురంలో ఎంతోమంది ఇన్ఛార్జీలు ఉన్నా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ పార్టీ ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ తప్ప ఎలాంటి పదవులు ఆయనకు లేవు. దీంతో ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన్ను అధికార కార్యక్రమాలకు పిలిచి కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న తనను ఎందుకు పిలవడం లేదంటూ తరచూ ఎస్వీఎస్ఎన్ వర్మ వివాదానికి దిగుతున్నారు. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఒప్పించి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పదవి మర్రెడ్డి శ్రీనివాస్కి ఖరారు చేశారు. ఈ మేరకు అధికార ఉత్తర్వులు రానున్నాయి. జిల్లా నుంచి మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక ఎంపీ ఉన్నారు. అయితే కీలక పదవులన్నీ జనసేన నేతలకే దక్కుతుండటంతో టీడీపీ కుతకుత ఉడికిపోతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట. జిల్లాలు విడిపోయాక కాకినాడ జిల్లా టీడీపీకి పెట్టని కోటగా ఉంది. కానీ తమను పట్టించుకోవడం లేదు. తమకి ఇస్తామని చెప్పిన పదవులు కూడా జనసేనకే ఇచ్చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు బాధపడుతున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పదవి టీడీపీకి చెందిన రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీకి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఆశలపై నీళ్లు చల్లారు. జనసేనకి ఇచ్చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయా శాఖల నుంచి వచ్చే నిధుల పర్యవేక్షణ చేసే దిశ కమిటీలో కూడా జన సైనికులనే నియమించారు. అన్ని పదవులు జనసేనకి ఇచ్చేసి కాకినాడ జిల్లాను వారికి అప్పగిస్తే తామేం చేయాలని ఎమ్మెల్యేలు సైతం వాపోతున్నారు. మరోవైపు బీజేపీని అసలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఇలా పదవులు జనసేనకి ఇస్తే ఇక తెలుగుదేశం ఖాళీ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కాపులు అధికంగా ఉన్నారు. జనసేన కాపులకే పదవులు ఇచ్చి వారికి దగ్గర అవుతోంది. తెలుగుదేశంలో కాపులకు విలువ లేకుండా పోతోంది అన్న ఆరోపణలు మొదలయ్యాయి. పులివెందుల జగన్మోహన్ రెడ్డి, కుప్పం చంద్రబాబు ఎలా కైవసం చేసుకున్నారో ఇప్పుడు పిఠాపురం అదేవిధంగా పవన్ కళ్యాణ్కు కంచుకోటగా మారింది. మెల్లిమెల్లిగా కాకినాడ జిల్లా కూడా ఆ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతోంది. ఇక టీడీపీ, బీజేపీ, వైసీపీకి ఇక్కడ పుట్టగతులు ఉండవు అన్న చర్చ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారు, తమ పరిస్థితి ఏంటి అని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.